ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి అంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత, అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దత్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది. ఇది ప్రధానంగా ఇంత డిస్ట్రిబ్యూటర్స్ తరపునట్టు మాట్లాడిన సుప్రియ, వీళ్ళందరూ కూడా ఆ స్థాయి వాళ్ళు. అండ్ తర్వాత ఇక లాస్ట్ టైం నేను టెక్నీషియన్స్ గురించి పెద్దగా ఫోకస్ చేసి ప్రస్తావించాను. ఎందుకంటే లాస్ట్లో నాకు మైక్ ఇస్తారు, అది ఒక్కోసారి నాకు శాపం అవుతుంది. అందరి గురించి విస్తృతంగా మాట్లాడలేను. బట్ దీనికి సంబంధించి భాను, కోరియోగ్రాఫర్ భాను, అలాగే విజయ్, మన మీసాల పిల్ల తీసిన విజయ్ కానీ, అలాగే ఈ హుక్ స్టెప్ వేసి ఇప్పుడు సెన్సేషనల్గా అదరగొట్టినటువంటి ఆడ సందీప్, భాను సందీప్ అండ్ సందీప్ వైఫ్ జ్యోతి, వీళ్ళందరూ ఇది ఒక గొప్ప అవకాశం మాకు. మమ్మల్ని మేము ఎగ్జిబిట్ చేసుకోవడానికి, మమ్మల్ని మేము చూపించుకోవడానికి ఇది గొప్ప వేదిక. ఒకప్పుడు ప్రభుదేవ, తర్వాత లారెన్స్, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది నన్ను ఆధారం చేసుకుని నన్ను నా మీద కంపోజ్ చేసి వచ్చారు. అండ్ అలాంటి భవిష్యత్తు మీ అందరికీ ఉంటుందని ఇప్పటికే అనుభవిస్తూ ఉంటుంటారు మీరు. ఆ జోష్ ప్లీజ్ అలాగే అనుభవించండి. మంచి ఫ్యూచర్ ఏర్పరచుకోండి. మీకు ఆల్ ద వెరీ బెస్ట్.